వోక్స్ వ్యాగన్ గ్రూప్ లో కొన్ని కార్స్ ఉన్నాయి. వాటి బ్రాండ్ వాల్యూ ప్రపంచవ్యాప్తంగా కంపెనీ సొంత బ్రాండ్ వాల్యూ కంటే కూడా పెద్దగా ఉంటుంది. ఒకటి ఆక్టివా, రెండవది వాళ్ళ హాట్ గోల్ఫ్. ఇండియాలో స్కోడా ఆక్టివా ఎక్కువ మంది బడ్జెట్ కు అందను కారుగానే ఉండిపోయింది. గోల్ఫ్ కూడా మన మార్కెట్ నుంచి బయటే ఉండిపోయింది. కానీ 16 సంవత్సరాల క్రితం స్కోడా వోక్స్ వ్యాగన్ గ్రూప్ కి ఒక కారు ఉండేది. అదే స్కోడా యతి. అది ఈ రెండు లెజెండరీ కార్ల కలయికలా ఉండేది. స్కోడా యతిలో స్కోడా ఆక్టివా యొక్క ప్రాక్టికాలిటీ మరియు ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ ఉండేది. డ్రైవింగ్ డైనమిక్స్ వోక్స్ వ్యాగన్ గోల్ఫ్ తో సమానంగా ఉండేవి. పేపర్ మీద ఈ కాంబినేషన్ నిజంగా కిల్లర్ గా కనిపించేది. కానీ ఇండియన్ మార్కెట్ లో స్కోడాకి ఈ అదే కాంబినేషన్ యతిని చంపేసింది. 2010వ సంవత్సరంలో ఇండియన్ ఆటో మార్కెట్ ఎక్స్ప్లోజన్ అంచున ఉంది. మనం బోరింగ్ హ్యాచ్ బ్యాకుల నుంచి ముందుకు వెళ్తున్నాం. కొత్తది ట్రై చేయాలని కోరుకుంటున్నాం. అలాంటి సమయంలో యతి వచ్చింది. క్లియర్ గా చెప్పాలంటే ఇది వ్యాన్ కాదు, సెడాన్ కాదు, కానీ ఇది ఎస్యూవీ కూడా కాదు. ఆ రోజుల్లో ఇండియాకి అలవాటైన రకం ఎస్యూవీలు కాదు. ఆన్లైన్ లో ఇప్పుడు చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు ఇది తన కాలానికి చాలా ముందుంది అని. ఇది ఒక పర్ఫెక్ట్ డ్రైవర్స్ ఎస్యూవీ అని. కొందరు దీన్ని హిడెన్ జమ్ అని కూడా అంటారు. కానీ నిజమేంటంటే స్కోడా యతి సేల్స్ లో ఉన్నప్పుడు దాదాపు ఎవరూ దాన్ని కొనలేదు. 6 సంవత్సరాల లైఫ్ టైమ్ లో ఈ కారు 4500 యూనిట్లు కూడా అమ్ముడు కాలేదు. అందుకే ఇది స్కోడా కోసం ఇండియాలో అత్యంత పాపులర్ చెందిన ఫ్లాప్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. ఇది ఇండియన్ కస్టమర్స్ ఈ హిడెన్ జమ్ ని గుర్తించలేకపోయారని కాదు, దీని ఫెయిల్యూర్ స్కోడా యొక్క సొంత తప్పుల వల్లే జరిగింది. కాబట్టి ఈ రోజు వీడియోలో మనం డీప్ గా అనాలిసిస్ చేద్దాం. ఇంత అద్భుతమైన కారు అయినప్పటికీ ఇండియాలో ఎందుకు ఫెయిల్ అయింది? ఈ ఫెయిల్యూర్ స్టోరీ అర్థం చేసుకోవాలంటే ముందు 2010 ఇండియాని అర్థం చేసుకోవాలి. ఆ టైంలో ఇండియన్ ఎస్యూవీ మార్కెట్ పూర్తిగా వేరుగా ఉంది. ఎస్యూవీ కొనేవాళ్ళు ఏమి కావాలనుకునేవాళ్ళు? పెద్ద రోడ్ ప్రెజెన్స్, మ్యాచో లుక్స్, అగ్రెసివ్ స్టైలింగ్, హైట్, క్రోమ్ మరియు చాలా పెద్ద డబ్బా. దీనికోసం టయోటా ఫార్చునర్, మహేంద్ర స్కార్పియో, టాటా సఫారీ వంటి ఎస్యూవీలు బాగా అమ్ముడవుతున్నాయి. ఈ ఎస్యూవీలు నిజమైన ఎస్యూవీ ఎలా ఉండాలో ఈ కార్లు డిఫైన్ చేసేవి. ఇప్పుడు ఊహించండి, అలాంటి మార్కెట్ లో స్కోడా ఒక కాంపాక్ట్, రౌండెడ్, క్యూట్ లుకింగ్ క్రాస్ ఓవర్ ని లాంచ్ చేసింది. స్కోడా యతిలో సర్క్యులర్ ఫాగ్ ల్యాంప్స్, సాఫ్ట్ కర్వ్స్, కాంపాక్ట్ డైమెన్షన్స్, డిజైన్ ఇవన్నీ ఇండియన్ కంటే ఎక్కువ యూరోపియన్ గా కనిపించేవి. ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోయారు, ఇది ఎస్యూవీనా లేక హ్యాచ్ బ్యాకా అని. ఇంత చిన్నగా ఎందుకు కనిపిస్తుంది అని. అక్కడ నుంచే యతి యొక్క అతిపెద్ద సమస్య మొదలైంది. ఎందుకంటే ఇండియాలో కారు ముందు ఎమోషనల్ డెసిషన్, లాజిక్ తర్వాత. ఇండియాలో మనం కార్లని కిలోలతో కొలుచుకుంటాం. వెహికల్ ఫిజికల్ సైజు మీ సోషల్ స్టేటస్ కి బూస్టర్ డోస్ ఇస్తుంది. 2010లో యతి ప్రైజు సుమారు 15 నుంచి 18 లక్షలు. అప్పట్లో ప్రజలు 10 నుంచి 11 లక్షల్లోనే మహేంద్ర స్కార్పియో తీసుకుంటున్నారు. అది చాలా పెద్దగా కనిపిస్తుంది, 7 సీటర్. ఇంకా ఎవరైనా 20 నుంచి 25 లక్షల వరకు వెళ్తే డైరెక్ట్ గా టయోటా ఫార్చునర్ వైపు చూసేవారు. అప్పటికే అది అత్యంత ఆస్పిరేషనల్ ఎస్యూవీ అయిపోయింది. ఇండియన్ ఆడియన్స్ కి 15 నుంచి 18 లక్షలు ఖర్చు చేసి ఒక మిడ్ సైజ్ సెడాను హోండా సిటీ కంటే కూడా లెంత్ లో చిన్న కారు తీసుకోవడం అంటే డీల్ ఇప్పటికే డెడ్. డైమెన్షన్స్ మాట్లాడితే లెంత్ 4322 mm, విడ్త్ 1793 mm, హైట్ 1691 mm, గ్రౌండ్ క్లియరెన్స్ కేవలం 180 mm మాత్రమే. అంటే 25 లక్షల కారు లెంత్ లో స్కోడా కుషాక్ కంటే చిన్నది, విడ్త్ లో కియా సెల్టోస్ కంటే తక్కువ, ఎత్తులో హోండా ఎలివేట్ తో సమానం. దీని డిజైన్ కొంచెం బాక్సీ మరియు స్టేషన్ వ్యాగన్ లాంటిది. ప్రజలకి రోడ్ ప్రెజెన్స్ కావాలి, ఇది కొంచెం క్యూట్ గా కాంపాక్ట్ గా కనిపించేది. బేసికల్లీ మనకు ఏనుగు కావాలి. స్కోడా మనకి చిన్న ఏనుగునిచ్చింది, అది కూడా ప్రీమియం ప్రైస్ లో. గ్లోబల్ గా యతి డిజైన్ చాలా క్రేజ్ ని సృష్టించింది. యూరోప్ లో పబ్లిక్ దీని బాక్సీ ప్రాక్టికాలిటీ డిజైన్ ని చాలా ఇష్టపడ్డారు. కానీ ఇండియాలో పబ్లిక్ దాన్ని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఇండియన్ ఎస్యూవీ బయ్యరు ఇంటిమిడేషన్ కావాలనుకునే వాళ్ళు. ఫార్చునర్ చూస్తే అన్నా కొంచెం సైడ్ ఇవ్వండి అనిపిస్తుంది. యతిని చూస్తే ప్లేస్ దొరికితే సైడ్ ఇవ్వాలి అనిపిస్తుంది. ఇది ఇంటెలిజెంట్ గా కనిపించేది, ఇంటిమిడేటింగ్ గా కాదు. ఫంక్షనల్ గా కనిపించేది, ఆస్పిరేషనల్ గా కాదు. ఇండియాలో విజువల్ స్టేటస్ చాలా ముఖ్యం. ఎంథియాసిస్టు సీక్రెట్ గా యతిని ఇష్టపడేవాళ్ళు, కానీ పబ్లిక్ గా కొనడానికి భయపడేవాళ్ళు. ఇంకా నిజం చెప్పాలంటే స్కోడా గ్రూప్ ఇండియాని ఎప్పుడూ సరిగ్గా అర్థం చేసుకోలేదు. యతి యొక్క డిజైన్ ఫిలాసఫీ ఏమిటి అని. తర్వాత వచ్చేది యతి యొక్క ప్రైస్ సమస్య. దీని లాస్ట్ రికార్డెడ్ ప్రైస్ 25 lakhs కి పైగా ఉండేది. 2010 ఇండియా ప్రకారం ఇది చాలా పెద్ద మొత్తం. ముఖ్యంగా ఇంత చిన్నగా కనిపించే కారు కోసం అప్పటి మార్కెట్ లో అదే ప్రైస్ బ్రాకెట్ లో చాలా తక్కువ ప్రైస్ లో టయోటా కరోలా, చెవర్లెట్ క్రూజ్, స్కోడా లోరా, టయోటా ఫార్చునర్ ఉన్నాయి. ఇండియన్ బ్రాండ్స్ వైపు నుంచి మరింత తక్కువ ప్రైస్ లో టాటా సఫారీ, మహేంద్ర స్కార్పియో,
2011 నాటికి మహేంద్ర XUV 500 కూడా మార్కెట్లోకి వచ్చేసింది. ఇవన్నీ ఉన్నప్పుడు స్కోడా సడన్ గా చెప్పింది 20 లక్షలు ఇవ్వండి, ఈ కాంపాక్ట్ పాసిబుల్ తీసుకోండి అని. ఇండియన్ బయర్స్ కి ఈ లాజిక్ పనిచేయదు. ఎందుకంటే ఇండియాలో వాల్యూ విజువల్ గా క్యాలిక్యులేట్ అవుతుంది. ఇది టెక్నాలజీ పరంగా ప్రీమియం అయినప్పటికీ విజువల్ గా ప్రజలు అడిగేవాళ్ళు 20 లక్షల కారు ఇంత చిన్నగా ఎందుకు ఉంది అని. ఇక్కడ నుంచి స్టోరీ మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఎందుకంటే మెకానికల్ గా యతి వోక్స్ వ్యాగన్ గ్రూప్ యొక్క PQ35 ప్లాట్ఫామ్ మీద తయారైంది. ఇదే ప్లాట్ఫామ్ మీద వోక్స్ వ్యాగన్ గోల్ఫ్ మార్క్ 5, స్కోడా ఆక్టివా, వోక్స్ వ్యాగన్ టైగూన్ కూడా తయారయ్యాయి. అంటే యతి బేసికల్ గా ఒక లిఫ్టెడ్ యూరోపియన్ హ్యాచ్ బ్యాక్. దానిలో ప్రీమియం సెడాన్ యొక్క ప్రాక్టికాలిటీ కూడా ఉంది. అందుకే ఎంతియాజిస్టులు ఇప్పటికీ యతిని ప్రేమిస్తున్నారు. యతి యొక్క వీల్ బేసు చిన్నది, గోల్ఫ్ లాగా కార్నర్ టు కార్నర్. దీనివల్ల హ్యాండిలింగ్ చాలా షార్ప్ గా ఉండేది. దీని సస్పెన్షన్ మరియు ఇంజన్ ఆక్టివా నుంచి తీసుకున్నారు. అంటే మీకు ఒక అలాంటి SUV వస్తుంది. అది కార్నరింగ్ లో ఏ స్పోర్ట్స్ అయినా సెడాన్ కూడా కౌంటర్ ఇవ్వగలదు. దీని 2.0 లీటర్ TDI ఇంజన్ మరియు లెజెండరీ హల్డాక్స్ 4x4 సిస్టమ్ దీన్ని ఒక అలాంటి ఆక్టివా చేసేది. ఏ టఫ్ టెరైన్ మీదైనా వెళ్ళగలదు. హాల్డెక్స్ 4x4 సిస్టమ్ పని ఏంటంటే నార్మల్ కండిషన్స్ లో ఫ్రంట్ వీల్ డ్రైవ్ లాగా పూర్తిగా ఎఫిషియెంట్ గా నడుపుతుంది. ఎక్స్ట్రా ట్రాక్షన్ అవసరం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా రేర్ వీల్స్ ని ఎంగేజ్ చేస్తుంది. యతి స్టీరింగ్ ఫీల్ ప్యూర్ యూరోపియన్, హై స్పీడ్ స్టెబిలిటీ అద్భుతం, చాసిస్ బ్యాలెన్స్ అద్భుతం, సస్పెన్షన్ ట్యూనింగ్ బ్రిలియంట్. ఆ రోజుల్లో ఇండియన్ SUVలు హెవీ ఫీల్ చేసేవి, ఎక్కువ బాడీ రోలు ట్రక్ లాగా డ్రైవ్ చేసేవి. కానీ యతి టైట్, సాలిడ్, కనెక్టెడ్ గా ఉండేది. దాదాపు వోక్స్ వ్యాగన్ గోల్ఫ్ కి హైకింగ్ షూస్ వేసినట్టు ఫీల్ అవుతుంది. తర్వాత వచ్చింది దీని ఆక్టివా DNA, క్యాబిన్ క్వాలిటీ, జర్మన్ ఫీల్, ట్యాంక్ లాంటి బిల్డ్ క్వాలిటీ, డోర్ క్లోజింగ్, సాలిడ్ సౌండ్ అన్ని ఎక్స్పెన్సివ్ ఫీల్ ఇచ్చేవి. ఎందుకంటే కింద జెన్యూన్ గా ఎక్స్పెన్సివ్ ఇంజనీరింగ్ ఉంది. కానీ అదే దీని సమస్య కూడా అయింది. ఇండియన్ కస్టమర్స్ SUV డ్రామా కావాలనుకునే వాళ్ళు. కానీ యతి యూరోపియన్ సొఫిస్టికేషన్ ఇచ్చింది. ఎక్కువ నీష్, ఎక్కువ ఇంటెలిజెంట్, ఇంకా ఎక్కువ సెటిల్డ్. ఇక్కడ నుంచి అతిపెద్ద విషయం మాట్లాడాలి, స్కోడా యొక్క ఆఫ్టర్ సేల్స్ రెప్యుటేషన్. 2010-2015 కాలంలో స్కోడా ఇమేజ్ ఇండియాలో అతి తక్కువ స్థాయిలో ఉండేది. ప్రజలు స్కోడా ఎక్స్పెన్సివ్ పార్ట్స్, అన్రిలయబుల్ ఎలక్ట్రానిక్స్, DSG గేర్ బాక్స్ ఇష్యూస్, ప్యూర్ సర్వీస్ యాటిట్యూడ్, క్లాసీ మెయింటెనెన్స్ వల్ల భయపడేవాళ్ళు. కొన్ని కన్సర్న్స్ అతిగా ఉన్నప్పటికీ డ్యామేజ్ జరిగిపోయింది. యతి ఒక జర్మన్ ఇంజనీర్డ్ మిషన్. దీని పార్ట్స్ చాలా కాస్ట్లీ. ఒక ABS సెన్సారు లేదా AC కంప్రెషర్ పాడైతే బిల్లు డైరెక్ట్ గా 50,000 నుంచి 1,00,000 వరకు వెళ్లేది. అంతటితో కాకుండా చాలా పార్ట్స్ ఇంపోర్ట్ అవుతాయి. యాక్సిడెంట్ అయితే వర్క్షాపుల్లో నెలల తరబడి నిలబడి ఉండేది. ఎందుకంటే పార్ట్స్ చెక్ రిపబ్లిక్ నుంచి రావాలి. టీమ్ BHP మరియు సోషల్ మీడియాలో స్కోడా డీలర్స్ పైన కంప్లైంట్స్ తీరలేదు. పార్ట్స్ స్వాపింగ్, అనవసర బిల్లింగ్ వల్ల ప్రజలు స్కోడా పేరు వినగానే భయపడేవాళ్ళు. యతి లాంటి కాంప్లెక్స్ కార్ ని మెయింటైన్ చేయడం అందరి చేతుల్లోకి రాదు. ఇండియాలో ఎవరైనా 20 లక్షలు ఖర్చు చేస్తే కేవలం కార్ని కొనడం కాదు, పీస్ ఆఫ్ మైండ్ ని కూడా కొంటారు. టయోటా ఇస్తుంది, హోండా ఇస్తుంది, హుండై ఇస్తుంది, స్కోడా ఇవ్వలేకపోతుంది. ఇంత ఓవర్ ప్రైజ్డ్ అయినప్పటికీ యతి కొన్ని చాలా కీలకమైన ఫీచర్లు కోల్పోయింది. మరి ప్రజలకి యతి ఇంజనీరింగ్ అర్థమయ్యేసరికి మార్కెట్లో రొనాల్డ్ డస్టర్ వచ్చేసింది. డస్టర్ రియల్ SUV లాగా కనిపించేది మరియు యతి కంటే 15 నుంచి 15 లక్షలు తక్కువగా ఉండేది. తర్వాత హుండై క్రెటా వచ్చి పూర్తి గేమ్ ని మార్చేసింది. క్రెటా ప్రజలకి యతిలో లేని ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, సన్ రూఫ్, ఈజీ మెయింటెనెన్స్ ఇచ్చింది. స్కోడా యతిలో ఆటోమేటిక్ ఆప్షన్ ఇవ్వడంలో చాలా లేట్ చేసింది. అప్పటికి పబ్లిక్ చాలా ముందుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇండియన్ క్రాస్ ఓవర్ల కోసం పిచ్చిగా ఉంది. హుండై క్రెటా, కియా సెల్టోస్, వోక్స్ వ్యాగన్ టైగూన్, స్కోడా కుషాకు ప్రీమియం కాంపాక్ట్ SUVల మార్కెట్ ని డామినేట్ చేస్తున్నాయి. కానీ 2010లో ఇండియా రెడీ కాదు. ఆ సమయంలో బయ్యర్స్ కి కావాల్సింది ప్రాపర్ సెడాన్ లేదా ప్రాపర్ SUV. యతి రెండిటి మధ్యలో ఇరుక్కుపోయింది. SUV బయ్యర్స్ కి చిన్నగా అనిపించేది, హ్యాచ్ బ్యాక్ బయ్యర్స్ కి కాస్ట్లీగా అనిపించేది, సెడాన్ బయ్యర్స్ కి అసలు ఛాన్సే లేదు. ఈ పొజిషనింగ్ కన్ఫ్యూజన్ యతిని డిస్ట్రాయ్ చేసింది. ఇంకా అదే యతి ఇప్పుడు మోడర్న్ స్టైలింగ్ తో వేరే దేశాల్లో అమ్ముడవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఇండియాలో లాంచ్ చేస్తే మంచి నంబర్స్ లో అమ్ముడవచ్చు. కానీ యతి ఫెయిల్యూర్ వెనక ఈ కారు కంటే ఎక్కువగా స్కోడా బ్రాండ్ ని బ్లేమ్ చేస్తారు. ఎందుకంటే స్కోడా యతిని సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. కంపెనీ బయ్యర్స్ ని ఎడ్యుకేట్ చేయలేకపోయింది. యతి ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్ ఎంత ఫైన్ అని.
దీని క్రాస్ ఓవర్ ప్రాక్టికాలిటీ ఏమిటి, యూరోపియన్ డైనమిక్స్ బెనిఫిట్ ఏమిటి, ఈ కాంపాక్ట్ ఎస్యూవీ సిటీ కోసం ఎందుకు ఇంత మంచిది అని. కాబట్టి చాలా మందికి యతి ఎందుకు ఇంత కాస్ట్లీ అని అర్థం కాలేదు. సాధారణ కస్టమర్స్ కి కేవలం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. ప్రొడక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తే మార్కెటింగ్ చాలా ముఖ్యమవుతుంది. టయోటా రిలయబిలిటీ సేల్ చేస్తుంది, మహేంద్ర టఫ్నెస్, హుండై ఫీచర్స్ సేల్ చేస్తాయి. కానీ స్కోడా ఇంజనీరింగ్ ని సేల్ చేస్తూ ఉండిపోయింది. ఇండియాలో ఇంజనీరింగ్ మాత్రమే మాస్ బయ్యర్స్ ని అట్రాక్ట్ చేయదు. స్కోడా యతితో ఒక సమస్య ఏంటంటే దీన్ని బ్రిలియంట్ గా చేసిన ఇంజనీరింగ్ దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా కాస్ట్లీ చేసింది. యూరోపియన్ కార్స్ వేగంగా ఇంజనీర్ చేయబడతాయి. టైటర్ టాలరెన్స్, కాంప్లెక్స్ ఎలక్ట్రానిక్స్, ప్రీమియం కాంపోనెంట్స్, బెటర్ డైనమిక్స్, సుపీరియర్ రైడ్ క్వాలిటీ. కానీ ఇవన్నీ చీప్ గా రావు. ఇండియన్ బయ్యర్స్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, లో మెయింటెనెన్స్, చీప్ స్పేర్ పార్ట్స్, రీసేల్ వాల్యూకి ప్రయారిటీ ఇస్తారు. యతి అన్ని పాయింట్స్ లో వీక్ గా ఉంది. రీసేల్ వాల్యూ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సేల్ కోసమే కన్జ్యూమర్స్ లేరు. పార్ట్స్ కాస్ట్లీ, మెట్రో సిటీ బయట మెకానిక్స్ దొరకపోవడం, ఇవన్నీ ఓనర్షిప్ యాంగ్జైటీని పెంచాయి. చివరికి స్కోడా యతిని ఇండియాలో మే 2017లో డిస్కంటిన్యూ చేసింది. నిజానికి స్కోడా యతి ఎప్పుడూ బ్యాడ్ కార్ కాదు, కానీ స్కోడా ఈ కార్ ని ఇండియాలో ఆలోచన లేకుండా త్వరగా ఎగ్జిక్యూట్ చేసింది. ఇది ఒక అలాంటి క్రాస్ ఓవర్. దానిలో స్కోడా ఆక్టివా యొక్క ప్రాక్టికాలిటీ మరియు వోక్స్ వ్యాగన్ గోల్ఫ్ యొక్క ఇంజనీరింగ్ సోల్ ఉంది. కానీ ఇండియా మజిల్ కావాలనుకుంది, యతి ఇంటెలిజెన్స్ ఆఫర్ చేసింది. అయితే మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు కామెంట్లో చెప్పండి.